నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనమ్మా. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. అమ్మా, ఈ కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెల అనేది చాలా గత కొన్ని రోజుల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. నెమ్మదిగా అంటే వీరి యొక్క వ్యాపారం కానివ్వండి, లేదంటే ఇంకో కొన్ని సమస్యలన్నీ కూడా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా తొలగిపోతూ వస్తూ ఉన్నాయి. ఈ నెలలో వీరికి ఆదాయం చాలా బాగుంటుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. కానీ మానసికమైనటువంటి మానసికమైన కొంత ఆనందం చాలా బాగుంటుందమ్మా వీరికి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క పరిచయాల వల్ల కొన్ని పనులు అయితే అవుతాయి. అదేవిధంగా వారి సహాయం అనేది గత కొంతకాలంగా ఎవరి యొక్క సహాయం అయితే వీరికి అందేది కాదు. ఇప్పటి నుంచి కూడా వారికి ఆ సహాయం అనేది కూడా అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సహాయం ద్వారా వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయమ్మా. అదేవిధంగా బంధువులు, మిత్రులతో కలిపి విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల వీరికి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కొంచెం అధికంగా లభిస్తుంది. ఇక అదేవిధంగా వీరికి కోర్టు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. కాబట్టి వీరంతా కూడా బాగుంటుందమ్మా. ఇక అదేవిధంగా వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ నెలలో. అదేవిధంగా ఏవైనా సరే కొన్ని ప్రాజెక్టులు అంటే ఏవైనా ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడైతే కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే చాలా మంచిది. ఆ జాగ్రత్తల వల్ల వీరు రూపాయి కంటే 2 రూపాయలు లాభాన్ని అధికంగా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా బాగుంటుంది. ఈ నెలంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుందమ్మా. కాకపోతే ఒకటే, కొంచెం మానసికమైనటువంటి ఆందోళన విషయాలు అనేవి వీరు వదిలేస్తే చాలా బాగుంటుందమ్మా. ఇక అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మందకొడిగా కానీ సాగుతుందమ్మా. అంటే మందకొడిగా అంటే నెమ్మదిగానే ఈ యొక్క వ్యాపారం అనేది నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకైతే కొంచెం కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క జాయింట్ వ్యాపారస్తులు అనేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా వీరు ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయమ్మా ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెల వారు పట్టిందల్లా బంగారంగానే ఉంటుందమ్మా. పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా వారి మన్నన పొందుతారు. కొన్ని విషయాల్లో ప్రమోషన్ల కొరకై కానీ, ప్రమోషన్లు కానీ, లేదా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, ఏవైనా వేరే చోటకు బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి వాళ్ళ యొక్క పై స్థాయి అధికారులతో ఒకసారి తిరిగి చర్చిస్తే మళ్ళీ కూడా వారికి ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్లు కానీ, లేదా ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు కదమ్మా, వారందరికీ కూడా ఈ నెలంతా కూడా వారికి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో కొంచెం ప్రతిదీ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా గతంలో కొన్ని సమస్యల నుంచి రావాల్సిన డబ్బు విషయంలో అయితే కొంచెం చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారు అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారి వరకే వాళ్ళు కొంచెం మందకొడిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచిచూచి వ్యవహరిస్తే కూడా వారికి కొన్ని పనులు అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలంతా చాలా బాగుంటుంది. కాబట్టి గత 2 నెలల నుంచి నెమ్మదిగా వీరిలో మార్పు వచ్చింది. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు, కానీ గత 2 నెలల నుంచి కూడా మార్పు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా శనీశ్వరుడి ఆరాధన గుర్తుంచుకోండి. శనీశ్వరుడి ఆరాధన వీరు ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు ప్లస్ ఈ యొక్క చంద్రుడు మనసు కారకుడు అంటారు. వీరు ఆలోచన విధి విధానాలన్నీ కూడా కొన్ని తగ్గించుకోవాలి అంటే సోమవారం రోజు నాడు తప్పకుండా వీళ్ళు ఈ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి చంద్రుడికి
అర్చన చేసుకోవాలి. అదేవిధంగా శివాలయంలో మరి శివుడికి అర్చన చేసుకోవాలి, లేదా అర్చన చేసుకునే వాళ్ళు కనీసం అభిషేకము వారి యొక్క శక్తి కొలది శివార్చన చేసుకోవాలి. అదేవిధంగా వీరు శనివారం రోజునాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు, అదేవిధంగా చెప్పులు, గొడుగు దానం చేస్తే వీరికి చాలా మంచి జరుగుతుందమ్మా. ఓకే అండి, నమస్తే. నమస్తేనమ్మా.